ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో దారుణం జరిగింది. ఒక మహిళ తన పేరు సుశీల పత్తి చేనుకు వెళ్ళింది పత్తి తీయడానికి. అయితే అక్కడ ఒక రౌడీ షీటర్ తనను బలవంతంగా లాక్కొని కారులో తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. అయితే తన కోరిక తీర్చాలంటూ కూడా ఆ రౌడీ షీటర్ సుశీలను బెదిరించినట్టుగా తెలుస్తోంది. మనస్తాపానికి గురైన సుశీల ఇంటికి వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అయితే మరో మహిళతో కలిసి తాను పత్తి చేనుకు వెళ్ళింది. అక్కడికి వచ్చిన రౌడీ షీటర్ వినయ్ తనను బెదిరించినట్టుగా తెలుస్తోంది. తన కోరిక తీర్చాలంటూ కూడా సుశీలను బెదిరించినట్టుగా, అనంతరం కూడా తనని కారులో తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. కారు నుండి అంటే తాను మళ్ళా ఇంటికి వచ్చిన అనంతరం కూడా తాను మనస్తాపానికి గురై ఆ సిచ్యువేషన్ మొత్తం కూడా తాను తీసుకోలేకపోయి తాను ఆత్మహత్య చేసుకున్నారు. అయితే పత్తి చేనుకు వెళ్లి సుశీలను వేధించాడు ఈ రౌడీ షీటర్ వినయ్. సుశీల ఇంకొక మహిళతో పత్తి చేనుకు వెళ్ళింది పత్తి ఎరడానికి. అక్కడికి వచ్చిన రౌడీ షీటర్ వినయ్ తనను వేధించినట్టుగా తెలుస్తోంది. తనతో రావాల్సిందేనని సుశీలపై వినయ్ దాడి కూడా చేసినట్టు తెలుస్తోంది. దీంతో మనస్తాపంతో ఇంటికి వచ్చి ఉరేసుకున్నారు సుశీల. ఖమ్మం హాస్పిటల్లో సుశీల బంధువులు ఇటు ఆందోళన చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. సుశీల ఫోటో ఒక సైడ్ చూస్తుంటే ఇటు హాస్పిటల్ ఎదురు సుశీల బంధువులు చేస్తున్న ఆందోళనకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే బంధువులంతా కూడా రౌడీ షీటర్ వినయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. రౌడీ షీటర్ వినయ్ ఇటు సుశీల్ను ఎత్తుకు వెళ్ళి అనంతరం కూడా తాను ఏం అని వేధించాడో అర్థం కావడం లేదంటూ కూడా వాళ్ళు బాధపడుతున్నారు. అయితే తమ కుమార్తెను ఇట్లా చేసినందుకు ఖచ్చితంగా కూడా రౌడీ షీటర్ వినయ్ను పోలీసులు పట్టుకొని తగిన బుద్ధి చెప్పాలంటూ కూడా వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. అయితే విజువల్స్ లో చూస్తున్నాము అక్కడ సుశీలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న విజువల్స్ మనకి కనిపిస్తున్నాయి. పత్తి చేనుకు వెళ్ళిన సుశీల మళ్ళీ తిరిగి వస్తుంది అనుకున్నారు, కానీ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. తాను ఇటు సుశీలను బెదిరించినట్టుగా తెలుస్తోంది ఈ రౌడీ షీటర్ వినయ్. తాను సుశీలను ఫస్ట్ పత్తి చేనులో దాడి చేసి అనంతరం కూడా కారులో తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత తన కోరిక తీర్చాలంటూ కూడా తాను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా సుశీల ఇంటికి వచ్చి ఇటు బలవన్మరణానికి పాల్పడింది. అయితే అక్కడ బంధువులు మాట్లాడారు, సుశీల భర్త కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగిందో చూద్దాం. బావతో కలిసి నేను ఏనుగురు వెళ్ళా. పొద్దున్నే లేచి 6ంటికి పత్తి చేనుకి వెళ్ళిపోయింది. పత్తి తీయడానికని వెళ్ళిపోయింది. పండగ రోజు ఎందుకు వెళ్దామంటే ఒక పూటే బావ పోయి వచ్చేస్తా, సాయంత్రం అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అన్నది. సర్లే అని పోయింది. పోతే నేనేమో నాకు ఏనుగురు పని ఉండి నేను వెళ్ళిపోయినా. నేను ఏనుగురు పోయినా ఇక ఫోన్ చేసింది 5ంటికి. నాకు 5ంటికి ఫోన్ చేసి ఎక్కడున్న బావ ఏంటంటే ఏనుగురులో ఉన్నాయని చెప్పిన. అయితే అంతకు ముందు జరిగిన విషయం మేమేం చెప్పలే. నాకు 1 ఆ టైంలో 1, 2 ఆ టైంలో ఇతను చేను దగ్గరికి వెళ్ళి మా ఆవిడ్ని ఇష్టం వచ్చినట్టు కొట్టిండంట. కాళ్ళు చేతులతో ఫుల్ ఇష్టం వచ్చినట్టు కొట్టాడంట. ఆమెను మా ఆవిడను ఇంకో ఆమె ఉంది ఈ శారద అని, వాళ్ళిద్దరే వెళ్ళారు తీయడానికి. ఆమె ఏమనుకుందంట వాళ్ళ ఆయన పండగ రోజు అని చెప్పేసి వచ్చి కొడుతుండేమో ఇంటికి తీసిపోదాం అని చెప్పేసి ఆమె అనుకున్నదంట. ఆ తర్వాత వచ్చి చూస్తే ఇతను వినయ్ అనే అతను ఇష్టం వచ్చినట్టు పడేసి కొడుతుందంట. లాక్కొని పోయి కారులో ఎక్కించుకొని వైరదాగా తీసిపోయిందంట. చంపేస్తా అది ఇది అని చెప్పేసి బెదిరించి తీసిపోయిందంట. మీ ఆయన్ని మీ అబ్బాయిని వదిలే నాతో వచ్చాయి అని చెప్పేసి అది ఇదని బాగా చేసిందంట మా ఆవిడ్ని. ఆ తర్వాత వచ్చేసి 5ంటికి తనకెళ్ళ సెంటర్లో అట్లా అక్కడ వదిలేసిందంట. అయితే మా అత్తకి ఫోన్ చేసి పిలిస్తే మా సడ్డు కూడా ఆయన పోయి ఎక్కించుకొని వచ్చిందంట. పోయి వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడ్చిందంట. అమ్మ ఇట్లా నన్ను టార్చర్ చేసిండు, బాగా కొట్టిండు అది ఇదని ఆమె చెప్పిందంట. నాకు ఫోన్ చేసి చెప్పలే, వాళ్ళ అమ్మతో చెప్పుకుంది. ఆమెకు చెప్పిన తర్వాత ఏం జరిగింది, వీళ్ళు మా అత్తయ్య వాళ్ళు ఆమె చెప్పింది. అయితే శివాకి చెప్తామని చెప్పేసి అంటే
ఇవాళ వద్దు వాడు గుద్దోల గంజాయి అది తాగున్నాడు, శివాకి చెప్తే మళ్ళీ ఏది ఏమవుతుందని పండగ అయిపోయిన తర్వాత రేపు చూద్దాం అని చెప్పేసి అన్నదంట మా ఆవిడ. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళు వచ్చి ఇంటికాడ దింపిపోయారు. దింపేసి పోయిన ఒక 10-20 నిమిషాలు నేను ఫోన్ చేశా, వస్తున్నా రెడీగా ఉండి అమ్మోళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి అని. మా ఆవిడకి ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. ఎత్తకపోయేసరికి మా పెదనాన్నకి ఫోన్ చేశాను నేను. మా పెదనాన్న ఫోన్ చేసా, లోన గోల్డ్ వేస్తుందంట, అప్పటికే ఊరేసుకుందామా. మా అబ్బాయి చూసి పోయి నానమ్మ అమ్మ ఊరేసుకుంది చనిపోయిందని చెప్పేసి అందరికి చెప్పిండు. మా అమ్మ వీళ్ళందరూ పోయి తీశారు. ఈ చనిపోయిన తర్వాత కూడా వెళ్ళి ఊరి తీస్తుంటే ఇట్లా గుండెల మీద కొట్టడం, చనిపోయినామని ఇష్టం వచ్చినట్టు మా వాళ్ళందరూ చూశారు, మా పెద్దనాన్న మా పెద్దమ్మ వీళ్ళందరూ చూశారు సార్. ఆయన ఇష్టం వచ్చినట్టు ఇట్లా చేయడం నాకు న్యాయం చేయాలి. పత్తి తీయడం అయిపోయింది. మా అమ్మాయి ఇద్దరు పోయారు అంట పత్తి దాన్ని. ఒక ఆమె మా అమ్మాయి పోయింది, ఇద్దరు పోయారు. బాగా ఆను పోయి బాగా కొట్టిందంట. అక్కడ కొట్టి కార్లో తీసిపోయిందంట. నీకు చంపిస్తా నీకు కానీ తీసిపోయారు, చంపిస్తాను కానీ తీసిపోయారు. తీసిపోతే మా అమ్మాయి ఫోన్ చేస్తే మా అమ్మ వచ్చి నాకు చెప్పింది అంట. ఈ మొత్తం పత్తి తీసిన నాకు చెప్పింది. చెబితే చెబితే నేను ఫోన్ చేసిన. ఫోన్ చేసి అసలు ఎట్టట్లేదు. ఆయన గుంజుకుండు, సెల్లు గుంజుకుంటే తర్వాత గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పింది. మళ్ళీ గంట ఆగి ఫోన్ చేసిన నేను. ఫోన్ చేస్తే మళ్ళీ ఆమె చేసింది ఫోన్ చేసి అమ్మమ్మ నాకు చెప్పడానికి తీసిపోయిండు కార్లో వేరే తీసిపోయాడు. నేను వస్తాను, నేను బంగ్లా తరంగల కాడ దిగుతా, నేను బండి వేసుకొని పంపి మాకు మా అల్లుడు పెంపు అని చెప్పింది. మా పెద్ద అల్లుడికి చెప్తే మా అల్లుడు పోయిండు బండి వేసుకొని. పోతే మా అల్లుడు బండి తీసుకొని పోయిండు. తీసుకొని మా ఇంటికి 5ంటికి తీసుకొచ్చిండు. మా ఇంటికి తీసుకుపోతే అమ్మమ్మ నాకు చంపడానికి తీసుకుపోయిండు. నేను ఇంటికాడ పోతా నేను అని చెప్పిండు. నేను పండగ ఉండు అమ్మ, తర్వాత అది ఇంకో అమ్మకి అల్లుడికి ఫోన్ చేస్తా, ఇక్కడ ఉండు అని చెప్పిన. నేను ఉండను, నేను ఇంటికాడ పోతా, నేను ఇంటికి పోతామని చెప్పిండు. చెప్తే మా అమ్మాయి చెప్తే నేను అసలు ఉండను, ఇక్కడ ఇంటికాడ పోతామని చెప్పింది. ఇంటికాడ నేను కూడా వస్తా, నేను పంపిస్తా, మా అల్లుడు నేను ఇద్దరు వస్తా. బండి మా అల్లుడు మేము ముగ్గురు పోయినాం. మేము ఇద్దరు బండి వేసుకొని మేము ఇద్దరు దింపి వచ్చినాము. సుశీల పత్తి చేనుకు వెళ్ళింది. పత్తి చేను దగ్గరకు వచ్చిన రౌడీ షీటర్ వినయ్ తనను అక్కడే చితకబాదినట్టుగా అక్కడ బంధువులు కూడా చెప్తున్నారు. ఇటు పత్తి చేనులోనే చితకబాది అనంతరం కూడా కారులో వేసుకొని వెళ్ళినట్టుగా తన భర్త సుశీల భర్త వాపోతున్నారు. అయితే అక్కడ బెదిరించినట్టు తెలుస్తోంది. అనంతరం కూడా తాను ఇంటికి వచ్చాక మనస్తాపానికి గురైన సుశీల ఉరివేసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు రౌడీ షీటర్ వినయ్ను ఇటు పోలీసులు అరెస్ట్ చేశారా? అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు ఈ కేసుకు సంబంధించి? ఖమ్మం ప్రధానపాలెం మండలానికి చెందినటువంటి బోడ సుశీల అనుమానాస్పద మృతిపై ఒక్కసారి ఆ గ్రామంలో విషాద వాతావరణం తోడిస్తూ మరోవైపున అంటే అక్రమ సంబంధమా లేకపోతే అతను రౌడీ షీటర్ వినయ్ ఆమెకి గత కొన్ని నెలల నుంచి అక్రమ సంబంధం ఉందంటూ కుటుంబంలో కాస్త గొడవలు అయితే నేపథ్యంలో ఉన్నది. తర్వాత పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టుకొని కూడా ఇరువురు సంసారం సాపిగా జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఈ యొక్క మరలా మొన్న దీపావళి పండుగ కావడంతో సుశీల పత్తి తీసుకునేందుకు తనతో పాటు శారద అనే ఒక వ్యక్తి వెంకటేపాలెం దగ్గర వాళ్ళ ఇంటికాడ నుంచి పొలానికి వెళ్ళడం జరిగింది. ఆ సమీపంలో అమ్మపాలెం దగ్గర అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఈ వినయ్ ఆమెపై అగత్యానికి పాల్పడుతూ అక్కడే తన మాట వింటావా, తనతో కలిసి కార్యం చేయాలంటూ. భాస్కర్, మీరు హోల్డ్ లో ఉండండి. ఇటు రౌడీ షీటర్ వినయ్ ఫోటో వచ్చింది, ఒకసారి చూద్దాము. మీరు ప్రెసెంట్ చూస్తున్న ఫోటో ఏదైతే ఉందో కారు మీద కూర్చున్న ఫోటో తన ఇటు రౌడీ షీటర్ వినయ్ అయితే ఆ పైన మనం సుశీల ఫోటో చూస్తున్నాం. తిను ఇటు సుశీల పత్తి చేనుకు వెళ్ళిన వెంటనే కూడా ఇమీడియట్ గా కూడా పత్తి చేనుకు వెళ్ళటం, అక్కడ సుశీలపై దాడి చేసి ఆ తర్వాత సుశీలను ఆ కారులో
లాక్కెళ్ళినట్టుగా తెలుస్తోంది. వినయ్ ఫోటో కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. వినయ్ సుశీల పత్తి చేనుకు వెళ్ళిన విషయం తెలుసుకొని పత్తి చేనుకు వెళ్ళి సుశీల మీద దాడి చేసి సుశీలను లాక్కొని కారులో వేసుకొని వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అనంతరం కూడా బెదిరించినట్టు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన సుశీల ఇటు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే బంధువులు చెప్తున్న దాని ప్రకారం నాతో ఉంటావా భర్తతో ఉంటావా అంటూ కూడా వేధించినట్టుగా తెలుస్తోంది. వాళ్ళ అమ్మ కూడా మనస్తాపంతో మాట్లాడుతూ ఇటు చెప్పుకొచ్చారు. ఇటు కావాలనే వినయ్ ఇట్లా రెచ్చగొట్టినట్టుగా కూడా ఆవిడ వ్యాఖ్యానిస్తున్నారు. వినయ్ ఫోటో బిగ్ టీవీ స్క్రీన్ మీద మీకు కనిపిస్తోంది. ఇటు సుశీల పత్తి చేనుకు వెళ్లి పనిచేస్తున్న క్రమంలో సుశీల మీద దాడికి ప్రయత్నించి సుశీలను కాళ్లతో చేతులతో కొట్టినట్టుగా తెలుస్తోంది. కింద పడేసి కొట్టినట్టుగా భర్త చెప్తున్నాడు. అనంతరం కూడా సుశీలను ఇటు కారులో వేసుకొని బయట వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత సుశీలను బెదిరించినట్టు తెలుస్తోంది. తన కోరికలు తీర్చాలంటూ కూడా సుశీలను బెదిరించినట్టు తెలుస్తోంది. మనస్తాపానికి గురైన సుశీల ఇంటికి వచ్చి ఆత్మహత్య చేసుకుంది. విల్ గో బ్యాక్ టు భాస్కర్. భాస్కర్ చెప్పండి, ప్రెసెంట్ ఇటు స్క్రీన్ మీద వినయ్ ఫోటో మనకి డిస్ప్లే అవుతోంది. అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి? వినయ్ ను పట్టుకున్నారా? అసలు వినయ్ ఇప్పుడు ఎక్కడున్నాడు? ఇప్పటికే పోలీసు తన భర్త సుశీల భర్త ఇచ్చిన ఫిర్యాదు పైన వినయ్ అదుపులో తీసుకుని విచారణ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మొత్తానికైతే మెల్తూ అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయనపై చర్య తీసుకునేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. వైపున ఇప్పటికంటే అంటే వినయ్ సుశీలతో అంటే ఘర్షణ పడిన వాతావరణం ప్రత్యక్ష సాక్షి ఉన్నట్టు అంటే తనతో పాటు పత్తి చేలు వెంకటపాలెం నుంచి అమ్మపాలెం వెళ్ళి అక్కడ పత్తి చేలో ఒక పత్తిని తీస్తున్న తరుణంలోనే వినయ్ అనేటువంటి అతను తన స్నేహితులతో కలిసి కారులో వచ్చారు. కారు రోడ్డు మీద నిలిపిన తర్వాత ఇక సుశీల కోసం రావడం, సుశీలను బలవంతం చేయబోయి తర్వాత ఆమెను అక్కడే కొట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ఆమె అక్కడ నుంచి వినయ్ బలవంతం కారులో ఎక్కించుకొని అంటే వైరా సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి సాయంత్రం పూట ఆమె అతను నచ్చ చెప్పి ఏదో రకంగా అతను కన్విన్స్ చేసుకొని మధ్యలో ఆయన మరలా దింపే విధంగా ప్లాన్ చేసుకున్నది అన్నట్టుగా భర్త చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే వినయ్ అనే అతని దగ్గర నుంచి బయటపడి ఆమె తనిఖీల అంటే ఆమె ఉన్న ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో ఉన్న తనిఖీలకు వెళ్ళటం, అక్కడ ఆయన వినయ్ ఆమెను అక్కడ దింపేట్టుగా తెలుస్తుంది. దింపిన తర్వాత ఆమె తన తల్లిగారు వాళ్ళ తరఫున బంధువులకు ఫోన్ చేసి నేను అంటే తనిఖీల దగ్గర ఉన్నాను, నన్ను వచ్చి తీసుకోపోవాల్సిందిగా కోరడంతో వాళ్ళ బావగారు ఆమె అక్కడ నుంచి ఆమె ఉన్న ప్లేస్ కి తనిఖీలు వెళ్ళి తనిఖీల దగ్గర నుంచి ఆమె పికప్ చేసుకొని వెంకటపాలెం వచ్చిన తర్వాత తన తల్లి దగ్గర తీసుకెళ్తారు. తల్లి ఒక్క నైట్ ఉండమ్మా, మనం రేపు పొద్దున ఇంటికి వెళ్దాం అంటే లేదమ్మా నాకు ఇంటికాడ తన భర్త అంటే బోడ శివ సుశీల భర్త ఆయన మాల వేసుకుంటున్నారు, నేను ఒక ఇల్లు సర్దుకునే పని ఉందంటూ తల్లికి చెప్పడం, తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత తల్లి ఐటీ దిగబెట్టింది. తర్వాత ఆ నుంచి బాబుకి పాల బ్యాగ్ తీసుకొని రాబో అని చెప్పి బయట షాపు పంపించడం, పోయి వచ్చే తలకలు ఇస్తా. ఈ లోపే తల్లి ఒక ఫ్యాన్ కూరేసుకున్నట్టుగా బాబు వచ్చి డోర్లు నెట్టిన తర్వాత తన పక్కన ఉన్న వాళ్ళ బంధువులు పిలవడంతో ఈ యొక్క ఘటన బయటకు వచ్చింది. ఆ లోపులోనే మరలా ఏం జరిగినటువంటి వినయ్ కూడా మరలా వదినా లే అంటూ తన గుండె అంటే సిపిఆర్ చేసే విధంగా చేసినట్టుగా యాక్షన్ చేసినట్టుగా బంధువులు భర్త ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. అంటే ఆమె స్ట్రోక్ వచ్చి దాని తానే సూసైడ్ చేసుకుంది. ఈ లోపల మేము వచ్చి కాపాడుతున్న వీళ్ళు అంటే ఒక సీన్ క్రియేట్ చేసిపోయిండు. తర్వాత ఆ స్క్రీన్స్ అంతా స్థానికులు కూడా కొంతమంది అప్పటికే వినయ్కను సుశీలకు అక్కడ సంబంధం విషయం తెలుసు కాబట్టి అంతా కూడా కొద్దిగా ఇతని బొల్గలను కూడా కనిపెట్టి ఇతని చంపి ఉరేసి తర్వాత ఏం తెలియని లెక్క మరలా సిపిఆర్ చేయడం కోసం వచ్చినట్టు కూడా ఉదంతులు వినపడుతున్న నేపథ్యం అయితే ఉంది. సర్కాజ్ మొత్తానికైతే ఈ ఘటన వెంకటపాలెంలో మాత్రం సంచలనం రేకెత్తించింది. ఇప్పటికే పోలీసులు తమదైన శైలిలో ఫిర్యాదు అంటే దర్యాప్తు ప్రారంభం చేశారు. మరి కాసేపట్లో మెడికల్ రిపోర్ట్ అంటే పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత వినయ్ అదుపులో తీసుకొని మొత్తం విచారణ మీడియా ముందు ప్రవేశపెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. సర్కార్ ఎస్, థ్యాంక్ యూ భాస్కర్. ప్రెసెంట్ చూస్తున్నాం వినయ్ ఫోటో కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద ప్లే అవుతోంది. సుశీల ఫోటోతో పాటు అండ్ మధ్యలో మీకు బాక్స్ విజువల్స్లో అక్కడ క్లియర్గా సుశీలకు సంబంధించిన బంధువులు ఏ రకంగా హాస్పిటల్ ఎదుట ఆందోళన చేస్తున్నారో ఆ విజువల్స్ కూడా ప్లే అవుతున్నాయి. అయితే సుశీలకు రౌడీ షీటర్ వినయ్తో అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వినయ్ తనను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. వినయ్ ఇటు సుశీల పత్తి చేనుకు వెళ్ళటం గమనించిన వినయ్ అక్కడికి వెళ్ళి సుశీలను కొట్టి అనంతరం కూడా లాక్కొచ్చిన వైనం మనం చూస్తున్నాము. అనంతరం ఇటు సుశీలను తీసుకొచ్చిన తర్వాత సుశీలను డ్రాప్ చేసినందుకు కూడా సుశీల తన బావకు కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుండి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తన అమ్మ వాళ్ళ ఇంటి నుండి ఇటు భర్త ఇంటికి వచ్చింది సుశీల. అక్కడ మనస్తాపంతో ఉరివేసుకుంది సుశీల, బాబును బయటకు పంపించి. అయితే వీళ్ళిద్దరికి కూడా అక్రమ సంబంధం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు వినయ్ సుశీలను బెదిరించినట్టుగా తన కోరిక తీర్చాలి అన్నట్టుగా అర్థమవుతోంది. ఇటు వినయ్ తనతో ఉంటావా భర్తతో ఉంటావా అంటూ కూడా గట్టిగా ప్రశ్నించినట్టు సుశీల తల్లి చెప్తూ వచ్చారు. అండ్ సుశీల మనస్తాపానికి గురై ఆవిడ ఆత్మహత్య చేసుకున్నారు.